స్వభక్త సంతాప దురిష్టహంత రమావతారు హరిరీశచంద్రమాః వందే వంద్యం విధి శివ మహేంద్రాది బృందారకింద్రైః వ్యక్తం వ్యాప్తం స్వగుణగణతో దేశతః కాలతశ్చ భూతావద్యం సుఖచితిమయైర్మంగళైర్యుక్తమంత్రైః సానాఖ్యం నో విదదధికం బ్రహ్మనారాయణాఖ్యం భూషారత్నం భువనమలయస్యాఖిలాశ్చర్యరత్నం లీలారత్నం జలధిదుహితేర్దేవతామౌనిరత్నం చింతారత్నం జగతి భజతాం సంసరోజద్యురత్నం కౌసల్యాయా వసతు మమరన్మండలే పుత్రరత్నం మహావ్యాకరణాంబోధి మంథమానసమంతరం కవయంతం రామకీర్త్యా హనుమంతముపాస్మహే ముఖ్య ప్రాణాయ భీమాయ నమో యస్య భుజాంతరం నానావీరసువర్ణానాం నికషాశ్మాయితం బభౌ స్వాంతస్థానంతశయ్యాయ పూర్ణజ్ఞానరసాన్నవే ఉత్తుంగవాంతరంగాయ మధ్వదుగ్ధాబ్ధయే నమః సూక్తిరత్నాకరే రమ్యే మూలరామాయణానవే విహరంతో మహీయాం సహ ప్రీయంతాం గురవో మమ వాల్మీకిర్గో పునీయాన్నో మహీధరపదాశ్రయా యద్దుగ్ధముపజీవంతి కవయస్తర్ణకా ఇవ చిత్రైః పదైశ్చ గంభీరైః వాక్యైర్మానైరఖండితైః గురుభావం నిర్జయంతి భాగ్యశ్రీ జయతీర్థవా సత్యాభినవజో వేదవేత్తా గురువత్పితా కిలః సత్యాధీశో మతుమాం నిర్జితాశీషమాయుభుత సత్యధీరకరాభ్యోత్తః జ్ఞానవైరాగ్యసాగరः సత్యజ్ఞానాఖ్యతరణిః స్వాంతధ్వాంతం నికృంతతు ఆరూఢः సహసా యతీంద్రపదవీం గత్వా చ వారాణసీం తత్ప్రత్యాత్మతప్రచారనిరతాం ద్వైతదిగ్గంతినः ప్రోణార్థైర్వచనైः సుయుక్తికచితైः సంభీషయన్మోదయन् సత్యధ్యానసుకేతనీం జయతే పాదాశ్రితశ్రీపతేః సత్యాభినగరాబ్జోత్థాన్ పంచాశత్వర్షపూజకాన్ సత్యప్రమోదతీర్థార్యాన్ నౌమి న్యాయసుధారతాన్ శాస్త్రేషు పారదృష్టానం శాస్త్రజ్ఞేషు చ వత్సలం దీనభక్తోద్ధారకరం సత్యాత్మానం గురుం భజే విద్యాపీఠ విధాతారం విద్యావారిచంద్రం విద్యార్థివత్సలం వందే మహామహిమ సద్గురుం ఆపాదమౌలి పర్యంతం గురూణామాకృతిం స్మరేత్ తేన విఘ్నాః ప్రణశ్యంతి సిద్ధ్యంతి చ మనోరథాః శ్రీ గురుభ్యో నమః హరి ఓం. శ్రీరామచంద్రుడి ప్రశ్నలకు విశ్వామిత్రుల వారు జవాబును చెబుతూ గంగావతరణం గురించి విశేషంగా చెప్పారు. చెప్పి దాని తర్వాత గౌతమ మహర్షి యొక్క ఆశ్రమానికి వెళతారు. అక్కడ జరిగినటువంటి విశేషాంశాలను చెప్పి అహల్య ఉద్ధరణ తర్వాత మిథిలా పట్టణానికి వెళ్ళినప్పుడు అక్కడ స్వయం జనక మహారాజు వచ్చి తాను అతిథి సత్కారాన్నంతా కూడా విశ్వామిత్రుల వారికి యథాయోగ్యమైనటువంటి సత్కారాన్నంతా కూడా చేసిన తర్వాత ఆ సందర్భంలో శతానందుల వారు పురోహితులు అక్కడే ఉంటారు. వారంటారు విశ్వామిత్రుల వారి గురించి చెబుతూ, ఇటువంటి వారి వెంబడి వచ్చావు శ్రీరామచంద్ర, నిజంగా నీవే ధన్యుడవు. ఎందువల్ల అంటే విశ్వామిత్రుల వారి చరిత్రను చెబుతూ, పూర్వం గొప్ప మహారాజు గాది మహారాజు కుమారుడిగా కుషిక వంశంలో వచ్చాడు విశ్వామిత్రుడు. ఆ సందర్భంలో ఒకసారి తన అక్షౌహిణి సైన్యంతో భూప్రదక్షిణాన్ని చేస్తూ ఒకసారి వశిష్ఠుల వారి ఆశ్రమానికి వచ్చి ఆతిథ్యాన్ని స్వీకరించమని ప్రార్థించగా, అప్పుడు నందిని తాను అద్భుతమైనటువంటి ఆతిథ్యాన్ని చేస్తుంది. అప్పుడు దాన్ని అడుగుతాడు విశ్వామిత్రుడు నాకు ఇవ్వమని.
వశిష్ఠుల వారు కుదరదు అంటారు. ఏమైనా ఇచ్చి నేను దాన్ని స్వీకరిస్తాను, కోటి ఆవుల్ని ఇస్తాను, ఏమిచ్చినా కూడా నీ ఎంత చెప్పినా దానివల్ల ప్రయోజనం లేదు, నాకు ఇది సర్వస్వానికి మూలము, అందువల్ల నేను ఇవ్వలేను అని వశిష్ఠుల వారు చెబుతారు అన్నటువంటి కథాంశాన్ని ఇద్దరి రోజులు తెలుసుకున్నాం. శ్రీ గురుభ్యో నమః. కామధేను వశిష్ఠోపి యదా నత్యజ్యతే మునిః తదాస్య శబలాం రామ విశ్వామిత్రోన్వకంశత. ఇక ఈ ముని మాట వినడు అని చెప్పేసి తలచి విశ్వామిత్రుల వారు తామే ఆవును భటులకు చెబుతారు, ఆవును తీసుకొని రండి. వశిష్ఠుల వారు మాట వినరు, దాన్ని బలాత్కారంగా తీసుకొని వెళదాము అని చెప్పేసి తీసుకొని వెళుతూ ఉన్నారు విశ్వామిత్రుల భటులు. అప్పుడు ఆ ఆవు ఏడుస్తూ ఉంది, అయ్యో ఇక నన్ను విశ్వామిత్రుల వారు తీసుకొని వెళ్ళిపోతారు, వశిష్ఠుల వారు కూడా వదిలిపెట్టేస్తున్నారు, నేను చేసిన పాపమైనా ఏమిటి, కిమ్మయ అపకృతం తస్య మహర్షేణ భావితాత్మన అని ఆలోచన చేస్తూ ఒక్కసారి ఆ భటులందరినీ కూడా దూరంగా జరిపేసి తాను వశిష్ఠుల వారి పాదాల దగ్గరికి వచ్చి ఏడుస్తూ అడుగుతున్నది, స్వామి నన్ను వాళ్ళు తీసుకుని వెళుతూ ఉన్నారు, మీరు ఊరికే ఉన్నారు, మీరేం చెయ్యరా, ఎందుకు నన్ను వదిలిపెడుతూ ఉన్నారు, మీరు రాజు తీసుకుని వెళ్ళిపోతుంటే మౌనంగా ఎందుకున్నారు. అప్పుడు చాలా శోకతప్తులై వశిష్ఠుల వారు చెబుతారు, నత్వాం త్యజామి శబరే నాభి మేకం మయా. నేను నిన్ను వదిలిపెట్టడం లేదు, నీవు నాకు అపకారాన్ని చెయ్యలేదు, కానీ అతడు రాజు, బలిష్ఠుడు, క్షత్రియుడు, భూమికి పతి అర్థాత్ రాజు, అందువల్ల ఇంత అక్షరుణి సైన్యం ఉన్నది, నేనేం చేయగలను, అందువల్ల నేను వారి మీద యుద్ధానికి వెళ్ళలేను అని అన్న వెంటనే ఆ ఆవు నందిని చెబుతుంది, నబలం క్షత్రియస్యాహుర్ బ్రాహ్మణా బలవంతరాః బ్రహ్మన్ బ్రహ్మబలం దివ్యం శాస్త్రాచ్చ బలవంతరం. ఏం మాట్లాడతారు వశిష్ఠుల వారు, బ్రహ్మ బలం మీకు తెలియదా, క్షత్రియ బలం కంటే బ్రహ్మ బలం చాలా గొప్పది, అది మీకు తెలుసు, ఎంత క్షత్రియ బలం ఉన్నా కూడా అది ఏమీ చెయ్యలేదు. నువ్వు చెప్పిన వెంటనే మీ బలం చాలా, అంటే ముల్లోకాలలో వ్యాప్తమైనటువంటిది, చాలా విశిష్టమైనటువంటి బ్రాహ్మ బలం ఉన్నది, అందువల్ల ఆ విశ్వామిత్రుల వారిని మీరు జయించండి. సరే ఒక పని చేయండి, నాకు అనుమతి ఇవ్వండి, నన్ను నేను సంరక్షించుకుంటాను. సరే ఇత్యుక్తస్తు దయారామ వశిష్ఠస్తు మహాయశ సృజస్వేతి తదోవాచ బలం పరబలార్దనం. సరే నీవు సృష్టి చెయ్యమని స్వయంగా వశిష్ఠుల వారు నందినికే ఆదేశిస్తారు. అప్పుడు దాని శరీరం నుండి అది హూంకారాన్ని అంబాని అరుస్తుంది. తస్యా హూంబార గోసృష్టాః పహ్లవ శతశోర్నృప. పహ్లవ అన్నటువంటి ఒక సైన్యం అది వస్తుంది, అతి ఘోరంగా వచ్చి వారందరూ కూడా ఈ విశ్వామిత్రుల సైన్యాన్ని నాశనం చేస్తూ వెళతారు. పరస్పరం యుద్ధం జరుగుతుంది. తర్వాత మళ్ళీ తాను హూంకారాన్ని చేసి భూయ ఏవ సుజద్ఘోరాన్ శకాన్ యవనమిశ్రితాన్. విశ్వామిత్రుల వారు ఆ నందిని సృష్టించినటువంటి సైన్యాన్ని అంతా కూడా నాశనం చేస్తారు. మళ్ళీ తాను సృష్టి చేస్తుంది శక, యవన మొదలైనటువంటి వారిని. అది సమగ్రమైనటువంటి వారి యొక్క సైన్యాన్నంతా కూడా నాశనం చేసినప్పుడు నిర్దగ్ధం తద్బలం సర్వం ప్రదీప్తైరివ పావకై. ఇక విశ్వామిత్రుల వారు నానా విధమైనటువంటి అస్త్రాలను ప్రయోగం చేస్తారు. తతస్థానాకులాన్ విశ్వామిత్ర అస్త్రమోహితాన్ వశిష్ఠశ్చోదయామాస కామదత్సృజయోగతః. నానా విధమైనటువంటి అస్త్రాలను ప్రయోగించడం ప్రారంభిస్తారు. మళ్ళీ కాంబోజ, బర్బర మొదలైనటువంటి వారినంతా కూడా తాను సృష్టి చేస్తుంది. రోమకూపం నుండి, ప్రతి ఒక్క రోమకూపం నుండి వేల సంఖ్యలో సైనికులు వచ్చి విశ్వామిత్రుల వారితో సైన్యంతో యుద్ధం చేస్తారు. విశ్వామిత్ర సుతానాంతు శతం నానా విధాయుధం అభ్యదావత్ సుసంవృద్ధం వశిష్ఠం జపతాం వరం.
ఆ సందర్భంలో జపం చేస్తూ సాధనలో ఉన్నటువంటి వశిష్ఠుల వారి మీద విశ్వామిత్రుల వారి 100 మంది కుమారులు యుద్ధానికి వెళతారు. వారు ఒక్క హుంకారాన్ని చేసి అందరినీ భస్మీభూతుల్ని చేస్తారు. ఆ భస్మీభూతులైనటువంటి తన కుమారులను చూసి చాలా కోపం వస్తుంది. సంవ్రీడం చింతయా విశ్వామిత్రో భగవత్పద సముద్ర ఇవ నిర్వేగో భగ్నదంత్ర ఇవోనగా, పాము కోరలు తీస్తే అది ఏ విధంగా ఉండాలో, సముద్రం వేగరహితమైతే ఏ విధంగా ఉండాలో ఆ విధంగా అయిపోయింది. హతపుత్ర వనోదీనో లూనపక్ష ఇవ ద్విజ, రెక్కలు కత్తరించినటువంటి, రెక్కలు పోగొట్టుకున్నటువంటి పక్షి వలె అయిపోయింది విశ్వామిత్రుల వారి పరిస్థితి. సరే అని ఒక కుమారుణ్ణి రాజ్యానికి పంపించి నీవు రాజ్య పరిపాలన చెయ్యమని చెప్పి వారు వనానికి వెళతారు. సగత్వా హిమవత్ పార్శ్వే కిన్నరో రగసేవితం మహాదేవ ప్రసాదార్థం తపస్తేపే మహాతపాః కేనచిత్వతకాలేన దేవేశో వృషభధ్వజః దర్శయామాస వరదో విశ్వామిత్రం మహామునిం. ఆ సందర్భంలో వారు వెళ్ళి ఎన్నో రోజుల వరకు సాక్షాత్తు పరమశివుడి గురించి తపస్సు చేసి, వారి తపస్సుకు మెచ్చి పరమశివుడు వస్తాడు, అనుగ్రహిస్తాడు. ఏం కావాలి అంటే, మీరు నన్ను అనుగ్రహించేటైతే నాకు దివ్యాస్త్రాలన్నీ కూడా నాకు కావాలి. యది తుష్టో మహాదేవ ధనుర్వేదో మమానఘ సాంగోపాంగోపనిషద సరహస్య ప్రదీయతాం యాని దేవేషు శాస్త్రాణి దానవేషు మహర్షిషు గంధర్వ యక్ష రక్షస్సు ప్రతిభాంతు మమానగా. దాని ఉపసంహారాలన్నీ కూడా నాకు తెలియాలి. దేవతల్లో, దానవుల్లో, రాక్షసుల్లో, గంధర్వులో, యక్ష రక్ష పిష అన్ని అద్భుతమైనటువంటి అస్త్రాలు నాకు ప్రతిభాస్యం కావాలి అని అడుగుతారు. సరే అని వరాన్నిచ్చి వెళ్ళిపోతారు. అన్నీ తీసుకొని అయిపోయింది వశిష్ఠుల వారి పరిస్థితి అని అనుకుంటూ, ఎప్పుడైతే విశ్వామిత్రుల వారు వచ్చి తమ ఆశ్రమం మీద నానా విధమైనటువంటి అస్త్రాలను ప్రయోగిస్తారు, అప్పుడు అక్కడ ఉన్నటువంటి ఋషులందరూ కూడా చాలా భయపడతారు. అప్పుడు దృష్ట్వా విప్రాధృతాభీత మునయ శతశో దిశ, అందరూ కూడా పక్షులు, మృగపక్షులన్నీ కూడా అనాదికులకు పారిపోతాయి. వశిష్ఠుల వారి శిష్యులైతే ఉన్నారు అందరూ కూడా విద్రవంతి భయాత్మీత నానాదివ్య సహస్రశ. ఒక ముహూర్త కాలం అంతా నిశ్శబ్దమైపోయింది. తరువాత వదతో వై వశిష్ఠస్య మా భైరితి ముహుర్ముహు, వశిష్ఠుల వారు అంటారు, భయపడవద్దండి, ఎవరు, నేనున్నాను, నేను రక్షణ చేస్తాను. నాశయామి నిత్యగాధేయం నీహారమివ భాస్కర అని చెప్పి ఆశ్రమం చిరసంవృద్ధం యద్ వినాశితవానసి దురాచారోహి యన్మూఢస్తస్మాత్తం న భవిష్యతి. నీ కోపంతో నా ఆశ్రమాన్ని నీవు చేస్తూ ఉన్నావు, చూడు నా ప్రతాపమేమిటో అని తమ యొక్క బ్రహ్మదండాన్ని ముందు పెడతారు. తమ చేతిలో ఉన్నటువంటి ఒక బ్రహ్మదండం, ఋషులకు సన్యాసులకు ఏ విధంగా ఉన్నదో అదే విధంగా బ్రహ్మదండం పెట్టి ఉంటుంది, దాన్ని పెడతారు. అప్పుడు తాను ఆగ్నేయాస్త్రాన్ని వేస్తాడు. ఆగ్నేయమస్త్రముద్దిష్ట తిష్ట తిష్టేది చబ్రవిత్ బ్రహ్మదండం సముద్యమ్య కాలదండమివాపరం. అది కాలదండం వలె ఉన్నది, అర్థాత్ సమగ్రమైనటువంటి దాన్ని నాశనం చేసేది యమపాశం వలె అద్భుతంగా ఉన్నది. వశిష్ఠో భగవాన్ క్రోధాదం వచనమబ్రవీత్ శత్రబంధో స్థితోస్మీష యద్బలం తద్విదర్శయ నాశయామ్యతే దత్తం శస్త్రస్య తవగాదిజ వచతే క్షత్రియ బలం వచ బ్రహ్మబలం మహత్. మూర్ఖుడా, క్షత్రియాధమ, ఏ పాపం లేనటువంటి నా మీద ఇటువంటి అస్త్ర ప్రయోగాలు చేస్తావు? నీ బలం ఎందుకు చూపించు, నీ సర్వస్వాన్ని నేను ఇవాళ అపహరణ చేయకపోతే హుషారని వారు ప్రతిజ్ఞ చేసి కూర్చుంటారు. వశిష్ఠుల వారు తాను బ్రహ్మదండేన తచ్చాంత, అప్పుడు ఆగ్నేయాస్త్రాన్ని వదిలిపెడతాడు. అది నీళ్లు వేస్తే ఏ విధంగా అగ్ని శమనం అవ్వాలో బ్రహ్మదండం దాన్ని స్వీకరించేస్తుంది. వారుణం, రౌద్రం, ఐంద్రం, పాశుపతం, ఐశీకం అన్ని అస్త్రాలను వేస్తారు. మానవ, మోహన, గాంధర్వ, స్వాపన, జృంభణ, మాదన, సంతాపన, విలేపన, శోషణ, దారుణ ఏ అస్త్రాలను వేస్తారు. పినాకమస్త్రం దయితం శుష్కాగ్రే దండాస్త్రమత పైశాచం క్రౌంచమస్త్రం తథైవ చ ధర్మచక్ర, కాలచక్ర, విష్ణుచక్ర, వాయవ్య, మథన ప్రతి ఒక్క అస్త్రాలను వేస్తారు.
అన్ని కూడా త్రిశూలమస్త్రం ఘోరంచ కాపాలమత కంకణం ఏతాన్యస్త్రాన్ని అన్ని అస్త్రాలను వేస్తారు. ఒక్క ఆ బ్రహ్మదండం సర్వస్వాన్ని స్వీకరిస్తుంది. వశిష్ఠే జపతాం శ్రేష్ఠే తదద్భుత వివాభవత. కేవలం జపం చేస్తూ బ్రహ్మదండాన్ని ముందు కూర్చొని వశిష్ఠుల వారు చూస్తూ ఉన్నారు. అన్ని అస్త్రాలను ఆ బ్రహ్మదండం మింగేస్తూ ఉన్నది. తర్వాత తేషు శాంతేషు బ్రహ్మాస్త్రం చెప్తవాన్ గాదినందన. చివరికి మిగిలింది ఒకే ఒక్కటి బ్రహ్మాస్త్రం. ఆ బ్రహ్మాస్త్రాన్ని తీస్తే దేవర్షులు దేవతలందరూ కూడా భయపడిపోతారు, ఏమవుతుందో ఏమిటో అని. దేవర్షయశ్చ సంభ్రాంత గంధర్వా సమహోరగా త్రైలోక్యమాసీ సంత్రస్తం బ్రహ్మాస్త్రే సముదీరితే. ముల్లోకాలు కంపించిపోతూ ఉన్నాయి. తదప్యస్త్రం మహాఘోరం బ్రాహ్మం బ్రాహ్మేణ తేజస వశిష్ఠో గ్రసతే సర్వం బ్రహ్మదండేన రాఘవ. బ్రహ్మాస్త్రం గ్రసమానస్య వశిష్ఠస్య మహాత్మనః త్రైలోక్య మౌహనం రౌద్రం రూపమాసీత్ సుదారుణం. ఆ బ్రహ్మాస్త్రాన్ని కూడా వశిష్ఠుల వారి బ్రహ్మదండం అది స్వీకరించేస్తుంది. ఆ సందర్భంలో వశిష్ఠుల వారిని చూడాలి. 100 సూర్యులు ఒకేసారి ప్రకాశిస్తున్నారా అన్నట్టుగా అంత ఘోరమైనటువంటి రూపం వశిష్ఠుల వారిని కనిపిస్తూ ఉన్నది. రోమ కూపం నుండి అగ్ని బయటికి నిష్పేతురగ్నే ధూమకులాక్షిష, నిప్పు గణాలన్నీ కూడా బయటికి వెలువడుతూ ఉన్నాయి. ప్రాజ్వల బ్రహ్మదండశ్చ వశిష్ఠస్య కరోద్యతః విధూమైవ కాలాగ్నే యమదండ ఇవాపరః. యమదండమే అక్కడ నిలబడింది అని సర్వస్వాన్ని స్వీకరించినటువంటి ఆ బ్రహ్మదండం అక్కడే ఉన్నది. అమోఘం తే బలం బ్రహ్మం తేజో ధారయ తేజస నిగ్రహీతస్తయా బ్రహ్మన్ విశ్వామిత్రో మహాబల. ఆ బ్రహ్మాస్త్రాన్ని కూడా మింగేస్తుంది వశిష్ఠుల వారి బ్రహ్మదండం. ఇక్కడితో ఇక అయిపోయింది విశ్వామిత్రుల వారి పరిస్థితి అంతా. ఏ అస్త్రాలనైతే నమ్ముకొని వచ్చారో ఆ అస్త్రాలు ఏ సహకారాన్ని చేయలేవు. అప్పుడు అందరూ కూడా అంటారు, అమోఘం తే బలం శ్రేష్ఠ లోకాస్సత్తు గతవ్యత. సకల లోకాలను రక్షించారు వశిష్ఠుల వారు. బ్రహ్మాస్త్రాన్ని కూడా స్వీకరించి మీరు విశ్వామిత్రో వినికృతో వినిష్పస్య ఇదమబ్రవీ. అప్పుడు విశ్వామిత్రుల వారికి తెలిసి వస్తుంది, నేను నమ్ముకున్నటువంటి అస్త్రం వ్యర్థమైపోయింది అని. దిగ్బలం క్షత్రియ బలం బ్రహ్మతేజో బలం బలం ఏకేన బ్రహ్మదండేన సర్వాస్త్రాణి హతాని మే. ఈ క్షత్రియ బలానికి ధిక్కారం ఉందని. ఏ అస్త్రాన్నైతే నమ్ముకుని వచ్చానో వారు ఏమీ చేయలేదు, ఒక్క బ్రహ్మదండాన్ని ముందు పెట్టారు. అటువంటిది బ్రహ్మాస్త్రాన్ని కూడా మింగేసింది అంటే నిజంగా బ్రహ్మబలం చాలా గొప్పది. చూడండి ఎంత అద్భుతమైనటువంటి వశిష్ఠుల వారి యొక్క అతి విశిష్టమైనటువంటి తపస్సు ఊరికే రాలేదు. వారి యొక్క తపస్సు అంత విశిష్టమైనటువంటి. ఆ బ్రహ్మబలం ముందు క్షత్రియ బలం ఓడిపోతుంది. ఆ గాయత్రి శక్తి ముందు ఏ శక్తి నిలబడలేదు. అది చూసి విశ్వామిత్రుల వారు దిగ్బలం క్షత్రియ బలం బ్రహ్మతేజో, నిజంగా బలం అంటే బ్రహ్మబలమే అని అప్పుడు అనిపిస్తుంది. తల ఓడిపోయాము అన్నటువంటి భావన. తపో మహత్ సమస్తాస్య యద్వై బ్రహ్మత్వ కారణం. అప్పుడు ఆలోచన చేసి వాళ్ళు అంటారు, ఈ తపస్సుకు, ఈ వశిష్ఠుల వారి తపస్సుకు కారణీభూతమైనటువంటి తపస్సును నేను సంపాదించి నేను బ్రహ్మత్వాన్ని పొందుతాను, బ్రహ్మర్షినవుతాను అని చెప్పేసి అప్పుడు మనస్సులో అనుకుంటారు విశ్వామిత్రుల వారు. అనుకొని తత సంతప్త హృదయం దహించబడుతోంది. ఇన్ని అస్త్రాలను వేసినా కూడా వారు చలనం అవ్వలేదు. కూర్చున్న చోటి నుండి ఒక్క అంగుళం పక్కకు జరగకుండా అన్ని అస్త్రాలను కూడా స్వీకరించేశారు. అంటే స్వరం నిగ్రహమాత్మన. కోపం వస్తోంది, అన్నిటినీ నిగ్రహించుకుంటూ ఉన్నారు. వినిష్పస్య దుఃఖం తన్నుకు వస్తోంది. కృతవైరో మహాత్మన. విపరీతమైనటువంటి వైరం పెంచుకున్నారు వశిష్ఠుల వారి మీద. సదక్షిణాం దిశం గత్వా మహిష్యా సహ రాఘవ తతాప పరమం ఘోరం విశ్వామిత్రో మహాతపాహ. నేను తపస్సు చేసి బ్రహ్మర్షిత్వాన్ని నేను పొందకపోతే నేను విశ్వామిత్రుణ్ణే కాను. ఆ విధమైనటువంటి ఘోరమైనటువంటి దృఢమైనటువంటి సంకల్పాన్ని మనసులో చేసుకునే బయలుదేరుతూ ఉన్నారు విశ్వామిత్రుల వారు. మొట్టమొదట దక్షిణ దిక్కుకు తన పత్ని సమేతంగా వెళతారు. అథాస్య జగ్నిరే పుత్రాహ. అప్పుడు వారికి
అవిష్పాద, మధుష్పాద, దృఢనేత్ర, మహారథ అన్నటువంటి కుమారులు కలుగుతారు. 1000 సంవత్సరాలు పూర్ణే వర్ష సహస్రేతు బ్రహ్మ లోక పితామహ అబ్రవీన్ మధురం వాక్యం విశ్వామిత్రం తపోదనం. 1000 సంవత్సరాలు దక్షిణ దిక్కుకు వెళ్ళి తపస్సు చేస్తే అప్పుడు సాక్షాత్తు లోక పితామహులైనటువంటి బ్రహ్మదేవుల వారు వచ్చి అంటారు, జితా రాజర్షి లోకాస్తే తపసా కృషికాత్మజ. ఏ రాజర్షి లోకాలను నీవు పొందుతావు అని చెప్తాను. అనేన తపసాత్మం హి రాజర్షికి విద్మహి. 1000 సంవత్సరాలు తపస్సు చేశావు కదా, నిన్ను రాజర్షి అని పిలుస్తాను. మహారాజర్షికి లభించవలసినటువంటి లోకాలన్నీ కూడా నీకు లభిస్తాయి. త్రివిష్టపం బ్రహ్మలోకం లోకానాం పరమేశ్వర. విశ్వామిత్రుల వారు అది విని సిగ్గుతో తల వంచుకుంటారు. 1000 సంవత్సరాలు తపస్సు చేస్తే నాకు రాజర్షి అని పిలిచారు, ఇక బ్రహ్మర్షిత్వాన్ని పొందడానికి నేను ఇంకెంత తపస్సు చేయాలి అని ఆలోచన చేసి చాలా దుఃఖం కలుగుతుంది. ఎంత తపస్సు చేసినా కూడా నేను రాజర్షి మాత్రమేనా అని చెప్పేసి అప్పుడు బ్రహ్మదేవుల వారు అక్కడి నుండి వెళ్ళిపోతారు. దేవా సర్షిగణా సర్వే నాస్తి మన్యే తపఃఫలం. తర్వాత మళ్ళీ తపశ్చచార ధర్మాత్మ కాకుస్థ పరమాత్మవాన్. ఆ సందర్భంలో త్రిశంకు అన్నటువంటి ఒక ఇక్ష్వాకు వంశపు రాజు ఇక్ష్వాకు వంశంలో వచ్చాడు. అతడికి ఒక ఆలోచన కలిగింది, నేను ఇదే శరీరంతోనే స్వర్గానికి వెళ్ళాలి అన్నటువంటి ఆలోచన కలిగింది. గచ్చేయం స్వశరీరేణ దేవతానాం పరాం గతి. ఆ సందర్భంలో వెళ్ళి వశిష్ఠుల వారిని అడిగితే వశిష్ఠుల వారు అంటారు, ఇది శాస్త్ర సమ్మతమైనటువంటిది కాదు, అశక్యమైనటువంటిది. అశక్యమితి చాప్యుక్తో వశిష్ఠేన మహాత్మన ప్రత్యాఖ్యాతో వశిష్ఠేన సయేవు దక్షిణాం దిశం. తాను వశిష్ఠుల వారిని కుదరదు అని చెప్పేసి పంపించి వేస్తారు. తాను దక్షిణ దిక్కుకు వస్తాడు. అక్కడ వశిష్ఠుల వారి 100 మంది కుమారులు ఉంటారు. అక్కడ వెళ్ళి వాసిష్ఠ దీర్ఘ తపస్సు తపోయత్ర హితేపిరే. వశిష్ఠ కుమారులను వెళ్ళి అడుగుతాడు ఈ విధంగా అని. వశిష్ఠులు మీ తండ్రి గారు కుదరదు అని చెప్పేసి పంపించేశారు, అందువల్ల మీరే నన్ను ఉద్ధరించాలి, నేను శరణుజొచ్చాను అంటే దానికి వాళ్ళంటారు, గురుపుత్రానహం సర్వాన్ నమస్కృత్య ప్రసాదయ్యే. శిరస్సు వంచి నమస్కారం చేస్తూ ఉన్నాను, మీరు తప్ప నాకు వేరే గతి లేదు అంటే వాళ్ళందరూ అంటారు, ఋషిపుత్ర శతం రామ రాజాన వినమబ్రవీ. ఆ వశిష్ఠుల వారు లేదు అని చెప్పిన తర్వాత ఇక్కడికి ఎలా వచ్చావు నీవు? పురోహితుల వారు చెప్పినా కూడా నీకు అంత తిరస్కారమా? వారు చెప్పిన తర్వాత కూడా వేరే వారు దొరుకుతారు అన్నటువంటి ఒక నీ యొక్క మతి మూఢమతి. అది అశక్యమితి సోవాచ వశిష్ఠో భగవాన్ ఋషి. అందువల్ల గురువులకే అవమానం చేస్తావా? అవమానం కథం కర్తం తస్య శిక్షామహే వయం. మేము చేయిస్తే మా తండ్రి గారికి అవమానం, అది సర్వథా మేము చేయించము అని చెప్పి అన్యాంగతి గతిష్యామి స్వస్తి వస్తు తపోదన. వాళ్ళు కూడా చేతులు ఎత్తేసిన తర్వాత మేము కూడా చేయించము, వెళ్ళిపో అని చెప్పిన తర్వాత సరే దక్షిణ దిక్కుకు వస్తూ అక్కడ విశ్వామిత్రుల వారు వాళ్ళందరూ కూడా శాపం ఇస్తారు. నీవు ఋషిపుత్రస్తు తక్షత్వ వాక్యం ఘోరాభి సంహితం క్షేపు పరమ సందగ్ధ చండాలత్వం గమిష్యతి. ఘోరమైనటువంటి రూపం రాని అని శాపం ఇచ్చేస్తారు. అదే విధంగా తాను నీలవస్త్రధరో నీల పురుషో దస్తమూర్ధజ, వెంట్రుకలన్నీ కూడా విచిత్రమైపోతాయి. అతి ఘోరమైనటువంటి రూపాన్ని తీసుకొని తాను వస్తూ ఉన్నాడు. అటువంటి రూపాన్ని ఎప్పుడైతే అతడికి వస్తుందో ఆ సందర్భంలో ఆ మంత్రిగణము పురోహితులందరూ కూడా అతడి నుండి దూరంగా వెళ్ళిపోతారు. ఏకాకిగా వెళుతూ విశ్వామిత్రుల వారిని చూస్తాడు. చూసి అయ్యో ఈ విధంగా అయింది స్వామి, మీరే నన్ను ఉద్ధరించాలి. నేను ఎప్పుడూ కూడా అసత్యం అనృతం నోక్తపూర్వం, నేను ఎవరికి అబద్ధం చెప్పలేదు, ఎవరిని మోసం చేయలేదు, అందరినీ నేను నాకు యోగ్యమైనంతగా సత్కరించాను, మంచి పనులనే చేశాను. అందువల్ల దైవం ఈ విధంగా ఉన్నది. గురువులు తిరస్కరించారు, గురుపుత్రులు తిరస్కరించారు, వేరే దారి లేదు. మిమ్మల్ని నేను శరణుజొచ్చాను, నాకు ఈ విధమైనటువంటి సశరీరంగా నేను వెళ్ళాలి అన్న వెంటనే విశ్వామిత్రుల వారికి అతడి మీద కరుణ కలిగింది. సరే అని తన కుమారుని గురించి చెబుతారు.
నేను అనేక ఋషులను పిలిచి యాగం చేయిస్తాను, మీరు ఇక్కడే ఉండండి అని చెప్పేసి అతన్ని అక్కడే ఉంచుకొని, గురుశాపకృతం రూపం యదిదం త్వయి వర్తతే హస్తప్రాప్తమహం మన్యే స్వర్గం తవ నరాధిప, నేను నీకు స్వర్గాన్ని ఇప్పిస్తాను, చింత చేయవద్దు అని చెప్పేసి తన కుమారుని పిలిచి, అందరినీ ఋషులను పిలిచి రండి అని చెప్పేసి పిలుస్తారు. ఎవరైనా ఏదైనా విరోధాన్ని చేస్తే దాన్ని వచ్చి నాకు చెప్పండి అని కూడా విశ్వామిత్రుల వారు చెప్తారు. అనేక మంది ఋషులందరూ కూడా, బ్రహ్మవాదులందరూ కూడా వస్తారు. ఎప్పుడైతే వశిష్ఠ కుమారుని పిలుస్తారో అప్పుడు వారంటారు, యథాహ వచనం సర్వం శృణు వాసిష్టం యచ్చతం సర్వం క్రోధ పర్యాకులక్షరం క్షత్రియో యాజకో యస్య చండాలస్య విశేషతః కథం సదసి భోక్తారః అనిస్తస్య సురక్షయః. చేయించేటువంటి యాగాన్ని చేయించేటువంటి వాడు క్షత్రియుడు, అతడు గురుశాపానికి లోనేటువంటి వ్యక్తి. వారి యాగంలో దేవతలు హవిస్సు ఎలా స్వీకరిస్తారు అని మీరు వచ్చి మమ్మల్ని అడుగుతున్నారు. వశిష్ఠ కుమారుని బుద్ధుందా లేదా, మీకు వెళ్ళండి అని చెప్పి, కథం స్వర్గం గమిష్యతి, అతడెలా స్వర్గానికి వెళతాడు దేవతలు హవిస్సు స్వీకరించకపోతే. చూడండి ఎంత విచిత్రం ఉన్నది తపస్సు అంటే. అంత సులభతరమైనటువంటిది కాదు, చాలా ఘోరమైనటువంటిది. అందులోనూ గురుశాపగ్రస్తుడైనటువంటి వ్యక్తి ఈ విధంగా వశిష్ఠ కుమారులు అన్నారు అంటే వాళ్ళందరికీ ఘోరాతి ఘోరమైనటువంటి శాపాలను విశ్వామిత్రుల వారు కోపంతో ఇస్తారు. ఇచ్చి వారందరూ కూడా భ్రష్టు పట్టిపోని అని చెప్పి తర్వాత యాగాన్ని చేయడం ప్రారంభిస్తారు. ధర్మిష్ఠ వదాన్నిశ్చ మాంచైవ శరణంతః. అప్పుడు అక్కడ ఉన్నటువంటి బ్రహ్మవాదులందరూ కూడా సరిగ్గా చేయించాలి. ముందే విశ్వామిత్రుల వారు మహాకోపిష్టి, ఏమైనా చేయగలరు, అందువల్ల మనం చేయించడం సరిగ్గా చేద్దాము అని చెప్పేసి తతః ప్రవర్త్యతాం యజ్ఞః సర్వే సమధితిష్ఠిత ఏవ ముక్తా మానుషయా సంచస్తాగ్ర్యాస్తుదా. యజ్ఞమంతా జరుగుతూ ఉన్నది. చక్రుః సర్వాణి కర్మాణి యథాకల్పం యథావిధి. తతః కాలేన మహతా విశ్వామిత్రో మహాత్మా చకారావాహనం తత్ర భాగాప్తం సర్వదేవతాః. దేవతలను ఆవాహన చేసి, దేవతలందరూ మీరు రావాలి యజ్ఞానికి, మీ హవిరు భాగాన్ని స్వీకరించి వెళ్ళాలి అంటే ఏ దేవతలు కూడా రారు. తతః కోపసమావిష్టో విశ్వామిత్రో మహాముని. అప్పుడు విశ్వామిత్రుల వారికి కోపం వస్తుంది. శృవాన్ని తీసుకొని సక్రోధ త్రిశంకు విధమబ్రవీత్ పశ్యమే తపసో వీర్యం స్వార్జితస్య నరేశ్వర ఏషత్వాం స్వశరీరేణ నయామి స్వర్గమోజస. ఏ దేవతలు రాకపోయినప్పుడు విశ్వామిత్రుల వారికి కోపం విపరీతం అయిపోతుంది. వారు ఆ శృత్సువులను చేత పట్టుకొని, నా తపస్సు చూడు, ఏమనుకుంటున్నావు త్రిశంకు, నువ్వు సశరీరంగా వెళ్ళాలి అని చెప్పేసి, దుష్ప్రాపం స్వశరీరేణ స్వర్గం గచ్చ నరేశ్వర స్వార్జితం కించిదప్యస్తి మయాహి తపసఫలం. నేను తపస్సు ద్వారా ఏదైనా సంపాదించి ఉంటే దాని ద్వారా నీవు ఇదే శరీరంతోనే స్వర్గానికి వెళ్ళాలి అని చెప్పేసి చెబుతారు. చెబితే త్రిశంకో గచ్చ భూయస్వం నాసి స్వర్గకృతాలయః. అప్పుడు స్వర్గానికి అదే శరీరంతో అందరూ చూస్తుండగానే త్రిశంకు పైకి వెళతాడు. ఇంకే స్వర్గ ద్వారం దగ్గరికి వెళ్ళాలి. అక్కడ త్రిశంకో గచ్చ భూయస్వం నాసి స్వర్గకృతాలయః. త్రిశంకు నీకు స్వర్గం లేదు. ఎందువల్ల అంటే చూడండి, వాల్మీకి రామాయణం చదువుతుంది, ఎంత అద్భుతమైనటువంటి మాట. గురుశాపహతో మూఢ పత భూమి నివార అవాక్షిణ. నీకు గురుశాపం ఉన్నది, నీకు స్వర్గంలో ప్రవేశం లేదు. వశిష్ఠుల వారి శాపం, వశిష్ఠ కుమారుల వారి శాపం ఉన్నది. మీ ఇక్ష్వాకు కులానికి పురోహితులు, వారు తిరస్కరించగా నీకు ఈ విధమైనటువంటి రూపం వచ్చింది. అందువల్ల అవాక్షిణ, తల క్రిందులుగా నీవు భూమి మీద పుడు అని దేవతలందరూ కూడా అతన్ని పంపించి వేస్తారు. గట్టిగా అరుస్తూ విశ్వామిత్రుల వారే మీరే నాకు రక్షణ అని గట్టిగా అరుస్తూ ఉన్నప్పుడు విశ్వామిత్రుల వారు రోషం ఆహరయం తీవ్రం తిష్టేచ్చ, అక్కడే నిలబడు అని కింది నుంచి అరుస్తారు విశ్వామిత్రుల వారు. వాడు అక్కడే అవాక్షితంగా తలకిందులుగా అక్కడే నిలబడతాడు. ఋషి మధ్య సతేజస్వి ప్రజాపతి రివాపర సజన్ దక్షిణ మార్గస్థాన్ సప్తర్షి నపరాంత. నేను సప్తర్షులను నేను నిర్మాణం చేస్తాను అని చెప్పేసి దక్షిణ మార్గంగా 7 మంది ఋషులను నిర్మాణం చేసి నక్షత్ర మండలాలను నేను సృష్టి చేస్తాను అని చెప్పేసి చెబుతూ
అన్యమిత్రం కరిష్యామి లోకో వాస్యా దరిద్రకః. ఆ స్వర్గం లేకపోతే ఏమి, నా తపోబలంతో నీకు మరొక స్వర్గాన్ని నేను సృష్టిస్తాను. అన్యమిత్రం, వేరే ఇంద్రుడినే నేను కూర్చోబెడతాను అని పోతారు. దైవతాన్యపి సక్రోధ సృష్టం సమపచక్రమే, మిగిలిన అష్టదిక్పాలకులను నేను సృష్టి చేస్తాను అని చెప్పేసి విశ్వామిత్రుల వారు బయలుదేరుతారు. అప్పుడు వాళ్ళందరూ దేవతలందరూ కూడా వచ్చి తతః పరమ సంభ్రాంత తర్షి సంఘాసురాసురా విశ్వామిత్ర మహాత్మానం ఊచు సానునయం వచః అయం రాజా మహాభాగా గురుశాపం పరీక్షత సశరీరో దివం యాతు నార్హత్యేవ తపో. ఏం చేసినా కూడా అతడు సశరీరంగా, గురుశాపం ఉన్నటువంటి వ్యక్తి తాను సశరీరంగా స్వర్గానికి వెళ్ళలేడు. మీరు దాన్ని విపరీతం చేయలేరు. ధర్మశాస్త్రాలను, వేద శాస్త్రాలను విపరీతం చేయలేరు. అర్థం చేసుకోండి మీరైనా అని చెప్పేసి అప్పుడు సశరీరస్య భద్రం వా త్రిశంకోరస్య భూపతే ఆరోహణం ప్రతిజ్ఞాతం నాన్ముతులు తంతు ఉత్సహే. సరే, నేను అతనికి మాట ఇచ్చాను, నేను మాట తప్పలేను. స్వర్గోస్తు సశరీరస్య త్రిశంకోస్య శాశ్వతః. ఇప్పుడు అతడు ఎక్కడున్నాడో అక్కడే ఒక స్వర్గం నిర్మించబడని, ఈ నక్షత్ర మండలాలు, ఈ సప్తర్షి గణాలన్నీ కూడా ఉండాలి అని చెప్పేసి దేవతలను అడిగినప్పుడు, సరే మీ తపస్సుకు మెచ్చి మేము ఇస్తాము. గగనీతాన్ని అనేకాని వైశ్వాన్న పదార్థ, వైశ్వాన్న మార్గము అని ఉన్నది. దాని బయట ఈ అన్ని నక్షత్ర మండలాలు, ఈ సప్తర్షి మండలం అంతా కూడా ఉంటుంది. అతడు అవాక్షరస్సుగానే త్రిశంకు ఉంటాడు. అతడు ఉన్న చోటనే అతడికి సుఖం లభిస్తుంది. అనుయాస్యంతి చైతాని జ్యోతింషుపసప్తమం. ఈ రాజునే చుట్టూ వేసుకొని గణాలన్నీ కూడా, జ్యోతిర్మండలాలన్నీ కూడా తిరుగుతూ ఉంటాయి అని చెప్పేసి ఇక శాంతించండి అని విశ్వామిత్రుల వారికి చెప్పినప్పుడు, కృతార్థం కీర్తిమంతం చ స్వర్గలోక గతం జయౌ. ఈ విధంగా మరొక స్వర్గాన్ని, దాన్ని సాంకల్పిక స్వర్గం అని పిలుస్తాము. అటువంటి ఒక స్వర్గాన్ని నిర్మాణం చేసి విశ్వామిత్రుల వారు ఇస్తారు. అక్కడే తాను త్రిశంకు ఉండిపోతాడు. ఆ తర్వాత ఋషులందరూ కూడా అక్కడి నుండి బయలుదేరుతారు. అబ్రవీత్ నరశార్దూల సర్వాస్తాన్ వనవాసిన మహావిఘ్న ప్రవృత్తోయం దక్షిణామాస్తితో దిశం. దక్షిణ దిక్కుకు వచ్చి తపస్సు చేస్తూ ఉన్నప్పుడు నాకు ఇన్ని విఘ్నాలు వచ్చాయి, అందువల్ల ఇక్కడ వద్దు అని చెప్పేసి పశ్చిమ దిక్కుగా తాను వెళతాడు. పశ్చిమాయాం విశాలాయాం పుష్కరేషు మహాత్మనః. పుష్కర క్షేత్రానికి వెళ్ళి అక్కడ సుఖం తపశ్చరిష్యామా సుఖం తద్ది తపోవనం, ఒక దివ్యమైనటువంటి తపోవనంలో తపస్సుకు ఉపక్రమిస్తాడు. తప ఉగ్రం దురాదర్శం దేవి మూలఫలాశన. కందమూల ఫలాలను తింటూ తాను తపస్సు చేస్తూ ఉన్నప్పుడు అప్పుడు అయోధ్యాధిపతి అయినటువంటి అంబరీష మహారాజు అన్నటువంటి వ్యక్తి తాను యాగాన్ని చేస్తూ ఉన్నప్పుడు పశువుని ఇంద్రుడు అపహారం చేసేస్తాడు. సరే అని ప్రణశ్చేతు పశువు విప్రో రాజానవి. పశువు లేదు, ఏం చేద్దాం, వేరే పశువును తీసుకురావాల్సిందే, యోగ్యమైనటువంటి పశువు, లేకపోతే ఈ యజ్ఞం ఛిద్రమైపోతుంది, నాశనమైపోతుంది. అది నాశనమైతే చేయించేటువంటి మాకు సమస్యనే, నీకు సమస్యనే, వేరే ఏదైనా తీసుకురమ్మని చెబుతారు. సరే అని తాను వెతుకుతూ వెళతాడు. అనేక ఆశ్రమాలను సంచరిస్తాడు. ఎక్కడా యోగ్యమైనటువంటి ఇది పశువు దొరకదు. భృగుతుక్క అన్నటువంటి ప్రదేశానికి వెళతాడు. అక్కడ రుచిక ఋషి ఉంటారు. వారు గవాం శతసహస్రేణ, 1,00,000 ఆవుల్ని ఇస్తాను అని చెప్పేసి ప్రతిజ్ఞ చేసినందువల్ల పశువుని ఇవ్వండి అంటే సరే అని చెప్పేసి, చూడండి ఎంత విచిత్రం, మీ ఏదైనా పశువుని ఇవ్వండి అంటే కుమారుణ్ణి ఇచ్చేస్తాను, 3 కుమారులు, అందులో పెద్ద కుమారుణ్ణి నేను ఇవ్వలేను అని చెప్పేసి తండ్రి స్వీకరిస్తాడు. సర్వే పరిగతా దేశ యజ్ఞీయం నలభే పశుం. అప్పుడు నాహం జ్యేష్టం నరశ్రేష్ట విక్రీణీయాం కథంచన. పెద్ద కుమారుణ్ణి నేను ఇవ్వలేను అని చెప్పేసి రుచికశు వారు స్వీకరించేస్తారు. తల్లి నేను చిన్నవాడిని ఇవ్వలేను అని చెప్పేసి 2వ వాడిని తల్లి పెట్టుకుంటుంది. అప్పుడు అవిక్రేయం సుతం జ్యేష్టం భగవాన్ ఆహ్వార్గ తస్మాత్ కనీయసం పుత్రం నదాస్యే తవ పార్థివ. ప్రాయేణ హి నరశ్రేష్ట జ్యేష్ఠ పితృషు వల్లభా మాతృణాంచ కనీయాంస తస్మాత్ రక్షే కనీయసం. ఉక్తవాక్యే మనో తస్మిన్ మునిపత్యాం తథైవ చ శునశ్యేప స్వయం రామ మధ్యమో వాక్యమబ్రవీత్. చూడండి, ఆ శునశ్యేప మధ్యముడు తాను చెబుతాడు, చూడండి నేను ఎవరికి వద్దు, తండ్రి పెద్దవాడిని. నిజంగా పెద్ద కుమారుల మీద తండ్రికి వ్యామోహం ఎక్కువ, చిన్నవారి మీద తల్లికి వ్యామోహం ఎక్కువ.
మధ్యమంలో ఉన్నటువంటి వాడు ఎవరికీ వద్దు, ఈ విధంగా పరిస్థితి. అందువల్ల నేనే వచ్చేస్తాను, నన్నే పశువుగా తీసుకుని వెళ్ళండి అని బయలుదేరుతాడు. రాజు కూడా అతనికి ఇవ్వవలసినటువంటి ఆవుల్ని ఇచ్చేసి తాను ఆ శునశ్శేపుడిని ఇచ్చుకువస్తాడు. వచ్చేటువంటి సందర్భంలో మార్గ మధ్యంలో ఎక్కడైతే ఈ విశ్వామిత్రుల వారు తపస్సు చేస్తూ ఉన్నారో అక్కడికి వస్తారు. చూస్తే ఒక రకంగా విశ్వామిత్రుల వారు అతడికి మేనమామ వరుస అవుతారు. అక్కడ చూసి విషణ్ణ వదనోదైన కృష్ణయాచ శ్రమేణ చ పపాతాంకే మునేనామ వాక్యం చేతం వాచ, నమస్కారం చేసి మామా నన్ను రక్షించు అని అడుగుతాడు. సార్థం మాతులం పరమాతుల, మాతుల అంటే మేనమామ, ఏంట్రా ఏమైంది అని అడిగితే ఈ విధంగా జరిగింది, నన్ను బలి ఇవ్వడానికి తీసుకుని వెళుతూ ఉన్నాను. త్రాతాత్వం హి నరశ్రేష్ట సర్వేషాం ప్రతిభ. సరే అని సమేనాతో ఘనాతస్య భవ భవ్యేన చేతస పితేవ పుత్రం ధర్మ త్రాతుమర్హసి కిల్బిషా, ఈ యొక్క దీని నుండి నన్ను రక్షించమని అడిగితే సరే అని చెప్పేసి వాళ్ళేమంటారు, తమ కుమారులు 100 మంది ఉంటారు, వాళ్ళని పిలిచి వీడి కోసం మీరందరూ వెళ్ళండి అని చెప్పేసి చెబుతారు. దేవతా తర్పితాశ్చ స్యూర్ మమచాపి కృతం వచ, నేను మాట ఇచ్చాను మీకు, మీరు కూడా దేవతా కార్యాన్ని చేసినట్టు అవుతుంది, అందువల్ల మీరు వెళ్ళండి అంటే మునేస్తద్వచం శ్రుత్వా మధుచ్ఛందాదయ సాభిమానం నరశ్రేష్ట సనీదమిదమబ్రువన్. నీ కుమారును వదిలిపెట్టి వేరే కుమారును రక్షించుకోవడానికి నీ కుమారును ఎలా బలి ఇస్తావు రాజా? విశ్వామిత్ర స్వామి తండ్రి, అందువల్ల ఇది అకార్యం అన్న వెంటనే తమ కుమారులకు మళ్ళీ శాపాన్ని ఇస్తారు. ఇచ్చేసిన తర్వాత చివరిగా ఇంకా వేరే చేసేదేం లేదు అని చెప్పేసి పూర్ణం వర్షధాసంతో పృథివ్యామ, వాళ్ళకంతా శాపం ఇచ్చేసి తర్వాత వారు ఆలోచన చేస్తారు, శునశ్శేప నీకు నేను మంత్రాలను ఉపదేశం చేస్తాను, దానికి నీవు ఆ మంత్రాలను సిద్ధి చేసుకో. ఎప్పుడైతే ఆ యూపానికి పశువు కట్టేటువంటి స్తంభానికి నీకు కడతారు, బలి ఇచ్చేటప్పుడు ఆ దేవత వస్తాడు, వచ్చినప్పుడు ఆ మంత్రాన్ని నీవు చెప్పు అని చెప్పేసిన తర్వాత సరే అని మహామంత్రద్రష్ట శునశ్శేప సామాన్యమైనటువంటి వ్యక్తి కాదు, మహాతపస్సంపన్నుడు. అందువల్ల రుచికరుషుల వారు కూడా అది తెలుసుకునే పంపించి ఉంటారు, భవిష్యత్తు తెలిసే ఉంటుంది. సరే అని అప్పుడు వచ్చినప్పుడు వరుణ మంత్రాన్ని ఉపదేశం చేస్తారు విశ్వామిత్రుల వారు. ఇవమ్మే వనశ్రుతి అధ్యాచమురయత్వామస్సురాచరి అన్నటువంటి వరుణ మంత్రాన్ని చెప్పిన తర్వాత ఆ దేవత తాను ఇక్కడ అది వేరేగా వస్తుంది, సాక్షాత్తు ఇంద్రుడే వస్తాడు. ఇంద్రం ఇంద్రానుజం చేయవ యథావని గిరిపుత్రక తతప్రీత సహస్రాక్షో. దేవేంద్ర మంత్రాన్ని ఉపదేశం చేస్తే ఆ మంత్రాన్ని ఉచ్చరిస్తే సంతోషిస్తారు. సంతోషించిన తర్వాత సరే అని అతన్ని వదిలిపెట్టేసి వాళ్ళు వెళ్ళిపోతారు. విశ్వామిత్రోపి ధర్మాత్మ భూయస్తేపే మహాతప. పుష్కరంలో అక్కడ కూడా 1000 సంవత్సరాలకు పైగా తపస్సు చేస్తారు విశ్వామిత్రుల వారు. పూర్ణే వర్షసహస్రేతు వ్రతస్నాతం మహాముని అభ్యాగచ్చన్ సురాసర్వే తపః ఫలచికీర్షవః. ఆ తపస్సుకు ఫలాన్ని ఇవ్వాలి కదా. వచ్చి బ్రహ్మదేవుల వారి సైతంగా దేవతలందరూ వచ్చి ఋషిస్తమసి భద్రంతే స్వార్జితై కర్మ భిక్షుభై, మీరు చేసినటువంటి ఈ 1000 సంవత్సరాల తపస్సుకు మీరు ఇప్పుడు ఋషి అయ్యారు. అప్పుడు విశ్వామిత్రుల వారికి అనిపిస్తుంది, ఇన్ని రోజులు తపస్సు చేస్తే ఇంకా నేను ఋషినా అని. మళ్ళీ తపస్సు చేయాలి అని చెప్పేసి అక్కడే తపస్సు చేస్తూ ఉన్నప్పుడు మళ్ళీ అతడికి సత్వ పరీక్ష చేయాలి కదా. బ్రహ్మర్షి అంటే ఊరికే కాదు, కామక్రోధాదులను జయిస్తేనే ఉత్తమమైనటువంటి బ్రహ్మర్షిత్వం లభిస్తుంది, అది లేకపోతే లేదు. అందువల్ల కామాన్ని జయించాలి. సరే అని చెప్పేసి ఇంతవరకు క్రోధంతో వచ్చారు, క్రోధాన్ని జయించాలి అని పట్టుగా ఉన్నారు. ఆ సందర్భంలో దేవతలందరూ కూడా మేనకను పంపిస్తారు. ఆ మేనక వచ్చిన తర్వాత కామ పీడితులై ఆమెతో కొన్ని రోజులు ఉంటారు. 10 సంవత్సరాలు ఉంటారు. సంతానం కలుగుతుంది. అప్పుడు అనిపిస్తుంది, కామమోహావిభూతస్య విఘ్నోయం ప్రత్యుపస్థితః. ఇక్కడ కామానికి లోనే మళ్ళీ నా తపస్సును నేనే విఘ్నాన్ని చేసుకున్నాను,
కామానికి లోనవ్వకూడదు అని చెప్పేసి సరే అని ఉత్తర దిక్కుకు వెళ్ళి సకృత్వా నైష్టికీ బుద్ధి జేతు కామో మహాయశ కౌశికీ తీరమాసాధ్య తపస్తేపే దురాసదం. అక్కడ మళ్ళీ 1000 సంవత్సరాలు ఘోరమైనటువంటి తపస్సు చేస్తాడు. చేస్తే అప్పుడు దేవతలందరూ బ్రహ్మదేవుల వారి సహితంగా వచ్చి అబ్రవీన్ మధురం వాక్యం విశ్వామిత్రం తపోదరం మహర్షే స్వాగతం వత్స తపసోగ్రేణ తోషిత. ఏ మహర్షే అని తపస్సు సంబోధన చేస్తారు. 3000 సంవత్సరాలు తపస్సు చేస్తే ఒక క్షత్రియ వ్యక్తి తాను ఇప్పుడు మహర్షి అయ్యాడు. మొదట ఋషి, రాజర్షి, ఋషి, మహర్షి అయ్యాడు. సరే అని అప్పటికింకా మనసులో వ్యథ కలుగుతూ ఉన్నది. బ్రహ్మణస్తు వచశ్రుత్వ విశ్వామిత్రస్తమోదన ప్రాంజలి ప్రణతో భూత్వా ప్రత్యువాచ పితామహం బ్రహ్మర్షి శబ్దమతులం సాధ్యతై కర్మ విష్ణువై యది మే భగవన్నా తతో విజితేంద్రియ తమువాచ తతో బ్రహ్మ నతావత్వం జితేంద్రియ. బ్రహ్మర్షి శబ్దాన్ని మీ నోటి నుండి వినాలి, నేను జితేంద్రియుడిగా ఉండాలి అని చెప్పేసి అప్పుడు బ్రహ్మదేవులు అంటారు, నీవు ఇంకా జితేంద్రియుడిగా లేవు. స్వయం బ్రహ్మదేవుల వారు నతావత్వం జితేంద్రియ యతస్వముని శార్దూల ప్రయత్నం చెయ్యి నువ్వు విశ్వామిత్ర అని చెప్పేసి బ్రహ్మదేవుల వారు వెళ్ళిపోతారు. సరే అని అక్కడి నుండి తాను ఊర్ధ్వబాహు నిరాలంబో వాయుభక్ష తపశ్చరన్, ఊర్ధ్వబాహుడిగా ఏ ఆధారం లేకుండా వాయుభక్షంతో అతి గ్రీష్మకాలంలో పంచాగ్ని మధ్యలో శిశిరంలో నీళ్ల మధ్యలో రాత్రంతా పగలు రాత్రి తేడా లేకుండా ఏవం వర్ష సహస్రం నీ తపో ఘోరం ఉపాగతం తస్మిన్ సంతప్యమానేతు విశ్వామిత్రే మహామునము సంతాపస్సు మహానాసిక్ సురాణాం వాసవస్సు చ. చాలా సంతాపం కలిగింది. దేవతలందరూ కూడా రంభ అనేటువంటి అప్సరసను పిలిచి చెబుతారు, నీవు వెళ్ళి ఆ ముని యొక్క తపస్సుకు విఘ్నాన్ని చెయ్యమని చెబుతారు. వారందరూ కూడా ఉద్దేశపూర్వకంగా చేయరు. వారి పరీక్ష, సత్వ పరీక్ష అన్నటువంటిది ఇదే సందర్భంలోనే వస్తుంది. అతి కష్టంగా అంతవరకు అంతా బానే ఉంటుంది, దేవుణ్ణి నమ్ముతామంటే అంతా అవుతుంది. ఎప్పుడు మునిగిపోయేటువంటి పరిస్థితి అప్పుడు కూడా దేవుణ్ణే నమ్ముతున్నామా లేదా, అప్పుడు దైవం మీద విశ్వాసాన్ని కోల్పోయి దేవుణ్ణి తిట్టేస్తే అంతా అయిపోయినట్టే. అప్పుడు కూడా తాను దృఢమైనటువంటి నిశ్చయంతో దైవం మీద విశ్వాసం ఉంచితే అప్పుడు మన సత్వ పరీక్ష నిజంగా మనం ఉత్తీర్ణులు అవుతాము. ఆ విధంగా ఇప్పుడు రంభకు చెప్తూ ఉన్నారు. రంభ అంటుంది, ఇప్పుడు వెళ్ళడం కష్టం, ముని చాలా కోపిష్ఠుడు, ఏమైనా చేయగలడు, వద్దు, లేదు నీ వెంబడి నేను కామ ఇద్దరు ఉంటాము, వెళ్ళి నువ్వు తపస్సుకు విఘ్నాన్ని చెయ్యాలి అని చెప్పేసి కోకిల రూపంలో దేవేంద్రుడు కామ ఇద్దరు కూడా వస్తారు. అక్కడ వెళ్ళి నానా విధమైనటువంటి విలాసాలను చేస్తూ ఉన్నప్పుడు లోభయామాస లలిత విశ్వామిత్ర స్థిత. అప్పుడు ఆ కోకిల రావాన్ని వింటారు, కళ్ళు తెరిచి చూస్తారు, వచ్చినటువంటి బ్రహ్మ అని తెలుస్తుంది. సహస్రాక్షిష్ట తత్సర్వం విఘ్నాయ మునికుందవహ, ఇదంతా ఇంద్రుడు చేసేటువంటి వ్యవస్థ అని చెప్పేసి అప్పటికప్పుడు నన్ను కామానికి వశుడిని చేస్తారా మీరు అని చెప్పేసి 10 వర్ష సహస్రాన్ని శైలి స్థాస్యతు దుర్భగే, 10,000 సంవత్సరాల వరకు శిలగా ఇక్కడే ఉండిపోరంభాని అని చెప్పేసి శాపమిస్తారు. అప్పుడు అనిపిస్తుంది అశక్నువంధారైతు కోపం సంతాపమాత్మన. అంత శాపమిస్తే లోపల ఉన్నటువంటి తపస్సంతా కూడా వెళ్ళిపోతుంది. ఎవరైనా నమస్కారం చేస్తేనే మనకున్నటువంటి తపస్సు వెళ్ళిపోతుంది. అటువంటిది వరమిస్తే, మంచిది జరగని అని వరమిస్తే లోపల ఉన్నటువంటి పుణ్యం వెళ్ళకపోతే అది పని కాదు. అదే విధంగా శాపమిస్తే అంత తపస్సు అక్కడ ఉన్నటువంటిది జారిపోతుంది, తపస్సు అంతా వెళ్ళిపోతుంది. ఇప్పుడు శాపం ఇచ్చారు, శాపమిస్తే తపస్సు అంతా వెళ్ళిపోయింది. పూర్వైన చ మహాతేజస్తపోపహరణే కృతే ఇంద్రియై రజితై రామ నలేభే శాంతి. ఎప్పటి వరకు నా ఇంద్రియమును కామక్రోధానికి వశం అవ్వబో అప్పటి వరకు నేను దేన్ని జయించలేనని చెప్పేసి అప్పటికి అనిపిస్తుంది. సర్వథా క్రోధానికి లోను కాకూడదు అని చెప్పేసి మనస్సులో కృత నిశ్చయాన్ని చేసుకొని అక్కడి నుండి తూర్పు దిక్కుకై వెళతారు.
నహిమే తప్యమానస్య క్షయం యాస్యంతి మూర్తయ అని చెప్పేసి, ఏమైనా కానీ నన్ను పరిపూర్ణంగా ఎండిపోను, శోషయిష్యాను, కానీ నేను నా ప్రతిజ్ఞను వదిలిపెట్టాను అని చెప్పేసి ఆ హిమవత్ పర్వత పార్శ్వాన్ని వదిలిపెట్టి పూర్వాం నిశమను ప్రాప్య తపస్తేవే సుధారణం, అక్కడ కూడా మళ్ళీ 1000 సంవత్సరాలు తపస్సు చేస్తారు. చకార ప్రతిమం రామ తప పద్మదుష్కరం పూర్ణే వర్ష సహస్రేతు కాష్టభూతం మహాముని విఘ్నైర్ బహువిరాధూతం క్రోధోనంతరమావిశత. అప్పుడు అనేక విఘ్నాలు కలుగుతాయి, కాష్టభూతంగా ఉన్నారు, అయినా కూడా మళ్ళీ మధ్యలో ఏ విధమైనటువంటి ఇబ్బందులు వచ్చినా కూడా అన్నింటినీ జయించారు. తస్య వర్ష సహస్రస్య వ్రతే పూర్ణే మహామృత భోక్తుమారబ్ధవానందం తస్మిన్ కాలే రఘుత్తమ. 1000 సంవత్సరాలు పూర్తయిన తర్వాత అన్నం సిద్ధమైంది, దాన్ని భోజనం చేయాలి అని చెప్పేసి ఇంకేం ఆకులో వేసుకొని కూర్చున్నారు విశ్వామిత్రుల వారు. ఒక బ్రాహ్మణ అతిథి రూపంలో ఇంద్రో ద్విజాతిర్భూత్పాతం సిద్ధం అన్నమయాచత, సిద్ధమైనటువంటి అన్నాన్ని నాకు ఇవ్వండి అని చెప్పేసి దేవేంద్రుడు వచ్చి అడుగుతాడు. ఆ అన్నాన్ని, తినేటువంటి అన్నాన్ని నాకు ఇవ్వండి. చేసి పెడతాను అనడానికి లేదు, సిద్ధమన్నాన్ని యాచించాడు బ్రాహ్మణుడు. చూడండి, ఆకలి దహించి వేస్తోంది, విపరీతమైనటువంటి అన్నిటినీ నిగ్రహించుకున్నారు. సరే వచ్చి అడిగాడు కదా బ్రాహ్మణుడు అని చెప్పేసి అతడి చేతిలో పెట్టేసి నిశ్శేషితాన్ని, ఉన్న అన్నమంతా కూడా తినేస్తాడు. భగవాన్ అభుక్తైవ మహాతప నకించిదమదం విప్రం మౌనం వ్రతముపాస్తుత, ఏమీ మాట్లాడలేదు, మౌనం వ్రతాన్ని ఆచరిస్తూ అలాగే ఉండిపోయారు విశ్వామిత్రుల వారు. మళ్ళీ తథైవాసీత్ పునర్మౌనం ఉచ్ఛ్వాసం చకార అథ వర్ష సహస్రంచోచ్ఛ్వసన్ముని పుంగవ. ఉచ్ఛ్వాసాన్ని కూడా, శ్వాసోచ్ఛ్వాసాలను నిరోధన చేసి మళ్ళీ 1000 సంవత్సరాలు తపస్సు చేస్తారు. వారి శిరస్సు నుండి ధూమ అగ్నిలన్నీ కూడా ప్రజ్వరిల్లుతూ ఉన్నాయి. ఆ సందర్భంలో లోకాలన్నీ కూడా దహించబడుతూ ఉన్నాయి. అప్పుడు నహ్యస్య వృజినం కించిత్ దృశ్యతే సూక్ష్మవ్యుత నదీయతే యదిత్వస్య మనసా యదభీప్సితం. అప్పుడు దేవతలందరూ కూడా వెళ్ళి బ్రహ్మదేవుల వారి దగ్గర అడుగుతున్నారు, అతడి ఇష్టార్థాన్ని పూర్తి చేయకపోతే అతడు సమగ్రమైనటువంటి లోకాలను దహించి వేస్తాడు, తపస్సు అంత ఉన్నది. సగరాన సుమితా సర్వే విషీర్యంతే చ పర్వతాః బ్రహ్మన్ న ప్రతిజానీమో నాస్తికో జాయతే జనః. జనులందరూ కూడా నాస్తికులయ్యేటువంటి సంభవం ఉన్నది. ఎందుకంటే ఇంత తపస్సు చేసినా కూడా వారికి ఫలం దక్కకపోతే దీని మీద ఎవరికి విశ్వాసం అనేటువంటిదే ఉండదు, విశ్వాసాన్ని కోల్పోతారు, జనులందరూ నాస్తికులవుతారు. అందువల్ల మీరు వెళ్ళాలి. బుద్ధిం నకురుతే యావన్ నాశే దేవ మహాముని తావత్ ప్రసాదో భగవన్ అగ్ని రూపో మహద్యుతి. అతడికి ఈ విధమైనటువంటి బుద్ధి రాకముందే మీరు అతడికి వరాన్ని ఇవ్వండి. ఏ బుద్ధి? ఈ సమగ్రమైనటువంటి లోకాలను నేను దహించి వేస్తాను అన్నటువంటి బుద్ధి రాకముందే అతడికి వరాన్ని ఇవ్వండి అని చెప్పేసి చెబుతారు. ఈ విధంగా చెప్పిన వెంటనే విశ్వామిత్రం మహాత్మానం తతస్సురగణా సర్వే పితామహ పురోగమాః. దేవతలందరూ కూడా బ్రహ్మదేవుల వారిని ముందు పెట్టుకుని వస్తారు. విశ్వామిత్రం మహాత్మానం వాక్యం మధురం అబ్రువన్. అప్పుడు విశ్వామిత్రుల వారి దగ్గరికి వచ్చి అప్పుడు బ్రహ్మదేవుల వారు చెప్తారు, బ్రహ్మర్షే స్వాగతం చేస్తూ తపసాస్మసుతోషితాః. హే బ్రహ్మర్షే, నీ తపస్సు వల్ల మేము సంతోషించాము అని చెప్పేసి బ్రహ్మర్షిత్వాన్ని ప్రసాదిస్తారు. సుమారు 5,000 సంవత్సరాల తపస్సు ఉన్నది దాని వెంట. అంత తపస్సు చేసిన తర్వాత బ్రహ్మర్షిత్వాన్ని చెప్పారు. బ్రాహ్మణ్యం తపసోగ్రేణ ప్రాప్తవానసి కౌశిక. నీ తపస్సు చేత బ్రాహ్మణ్యాన్ని సంపాదించావు, దీర్ఘమైనటువంటి ఆయుష్ అన్నీ కూడా నీకు కలుగుతాయి. స్వస్తి ప్రాప్నుహి భద్రంతే గచ్చ సౌమ్య యథాస్థం. నీకు మంగళం కలగని అని చెప్పేసి దేవతలందరూ చెబుతారు. అప్పుడు వారి మాట విని సాష్టాంగ నమస్కారం చేసి తాను అడుగుతాడు, నా తపస్సు వల్ల మీకు నిజంగా సంతోషమే కలిగి ఉంటే, నాకు బ్రాహ్మణ్యమే ప్రాప్తించి ఉంటే, ఓంకార వషట్కార వేదాలన్నీ కూడా
నన్ను వరించాలి. అర్థాత్ నేను వాటిని చెబితే పని అవ్వాలి. ఎందుకు అంటే నేను జన్మించింది క్షత్రియ కులంలో, వేదాధ్యయనాన్ని చేసేటువంటి అర్హత నాకు లేదు. మీరు బ్రహ్మశిల్పాన్ని ఇచ్చారు, కానీ ఆ వేదములన్నీ కూడా నాకు ప్రతిభాతం అవ్వాలి. నేను చెప్పింది జరగాలి. బ్రహ్మర్షికి ఏ సామర్థ్యం రావాలో అన్ని సామర్థ్యాలు నాకు రావాలి. వేదాశ్చ వరయత్తుమాం, ఆ వేదాభిమాని దేవతలు వచ్చి నన్ను అనుగ్రహించాలి. క్షత్ర వేద విదాం శ్రేష్టో బ్రహ్మ వేద విదామపి బ్రహ్మపుత్రో వశిష్ఠో మాం ఏవం వదతు దేవతాః. క్షత్ర పారంగతులైనటువంటి బ్రహ్మ పారంగతులైనటువంటి వశిష్ఠుల వాళ్ళు వచ్చి నన్ను చెప్పాలి, నువ్వు బ్రహ్మర్షి అని. ఎక్కడి నుండి ప్రారంభమైంది? వశిష్ఠుల వారి నుండి ప్రారంభమైంది. చూడండి ఆ దీక్ష ఎంత ఉన్నది విశ్వామిత్రుల వారికి. సాక్షాత్తు బ్రహ్మదేవుల వారు చెబితే వారంటారు, వశిష్ఠుల వారు నన్ను సమ్మతించాలి, అవును నీవు బ్రహ్మర్షి అని. బ్రహ్మపుత్రో వశిష్ఠో మాం ఏవం వదతు దేవతాః, అవును నీవు బ్రహ్మర్షివి, నీవు చెప్పింది జరుగుతుంది. యద్యేవం పరమం కామ కృతో యంతు సురక్షభాః, ఈ నా కామాన్ని పూర్తి చేసి, ఈ ఇష్టార్థాన్ని పూర్తి చేసి మీరు వెళ్ళాలి అన్న వెంటనే దేవతలు అందరూ వశిష్ఠుల వారి దగ్గర చెబితే వశిష్ఠుల వారు అంటారు, బ్రహ్మదేవుల వారు చెప్పిన తర్వాత నా మాట ఏమున్నది అని చెప్పేసి వచ్చి సఖ్యంచకార బ్రహ్మర్షి ఏవమస్పతి చాప్రవి, సర్వథా మీరు బ్రహ్మర్షులోనే ఆలింగనం చేసుకొని మీ మాట జరుగుతుంది అని చెప్పేసి చెబుతారు వశిష్ఠుల వారు. అప్పుడు శాంతిస్తారు విశ్వామిత్రులు. చూడండి, ఒక బ్రహ్మశిల్పాన్ని సంపాదించడానికి ఎన్ని విఘ్నాలు, ఎన్ని కష్టాలు, ఎన్ని వేల సంవత్సరాల తపస్సు, కామ క్రోధాలను జయించడం అంత సులభమైనటువంటిది కాదు. ఆ తపస్సు చాలా కఠినమైనటువంటిది. ఎంతో మంది అడుగుతారు, ఇంతవరకు ఉపవాసం ఉండాలా, ఇవన్నీ చెయ్యాలా? అవును చెయ్యాలి. ఎంతో మంది వెనకటికి బీజావస్వామిజీ ఒక మాట చెప్పేవారు, మీరు ఇంత అనుష్ఠానాన్ని చేస్తారు, ఇదంతా ఎందుకు అంటే, అందరిది ఇదే మాట. ఎంతో మంది వచ్చి కష్టాలు ఉన్నాయి అని అడుగుతారు, ఊరికే మంత్రాక్షతలు ఇస్తే అవన్నీ జరుగుతాయి, మాలో తపస్సు లేకపోతే ఎలా జరుగుతుంది? అందువల్ల అంత జపం ప్రతిరోజు చేయవలసింది చేయాలి. ఆ పూజా విధి విధానాలన్నీ కూడా తప్పకుండా జరగాలి. ఉపవాస నియమ వ్రతాలను చేయాలి. అతి కఠినం. ఏ సిద్ధి కూడా ఊరికే రాదు. ఒక ఐఐటి స్టూడెంట్ అడగండి, వాడు 16-17 గంటల వరకు ప్రతిరోజు చదువుతాడు. ఎందుకు చదువుతాడు అంటే వాడికి ఆ సిద్ధి కావాలి, చదువుతాడు. దానికంటే పరమోచితమైనటువంటి సిద్ధి ఈ బ్రహ్మ విద్యకు చాలా విశిష్టమైనటువంటి శక్తి ఉన్నది. అటువంటి శక్తి అది జరగాలి అంటే అది సామాన్యమైనటువంటి మాటలు కాదు. మహాతపస్సు ఉండాలి. అది ఉంటేనే సాధ్యమవుతుంది, లేకపోతే ఊరికే అవ్వమంటే అవ్వదు. అంత విచిత్రమైనటువంటిది. ఈ విధంగా సిద్ధిని సంపాదించారు విశ్వామిత్రుల వారు. ఇప్పుడు ఈ మాటలన్నీ చెబితే అందరూ అపహాస్యం చేసేస్తారు. కానీ రాముడు ఎంతవరకు శాశ్వతం, ఆ రామచరిత్ర అయినటువంటి వాల్మీకి రామాయణం ఎంతవరకు శాశ్వతం, అంతవరకు ఆ వాల్మీకి మహర్షి చెప్పినటువంటి రామాయణంలో ఉన్నటువంటి ఆ సందేశము, అందులో ఉన్నటువంటి నిగూఢమైనటువంటి అర్థాలు అవి కూడా అంతే శాశ్వతమైనటువంటి. ఇప్పుడు మనం కలికాల ప్రభావంతో మనం మన తపస్సును సర్వస్వాన్ని కోల్పోయాం. కానీ అది మన తప్పుగా మనం భావించాలి తప్ప ఇందులో వీళ్ళు చెప్పింది తప్పు అని చెప్పేటువంటి సాహసాన్ని ఎవరు కూడా చేయవద్దు. ఇది పరమోత్సాహమైనటువంటి విక్షితమైనటువంటి గ్రంథాలు ఇవన్నీ కూడా. మనం ఆ విద్యలను కోల్పోయాం, ఆ తపస్సును కోల్పోయాం, ఆ సర్వస్వాన్ని కోల్పోయాం. కానీ ఇది జరిగినటువంటి కథ. ఇదంతా కూడా ఏదో కపోల కల్పితమైనటువంటి కథలు కావు, జరిగినటువంటి కథని విశ్వామిత్రుల వారి బ్రహ్మశిల్పాన్ని ఈ విధంగా నిరూపణ చేసి, అటువంటి ఈ సాక్షాత్తు విశ్వామిత్రుల వారి వెంబడి మీరు వచ్చారు అని చెప్పిన వెంటనే శతానందుల వారు ఈ కథనంతా కూడా రామలక్ష్మణులకు, జనక మహారాజు, అనేక మంది ఋషులంతా ఉన్నటువంటి ఆ సభలో ఇదంతా కూడా వినిపిస్తే అందరికీ చాలా సంతోషం కలుగుతుంది. వశిష్ఠుల వారు అంటారు,
జనక మహారాజు అంటాడు, ధన్యోస్మ నిగృహీతోస్మి యస్య మే మునిపుంగవ. ఇటువంటి వారు నా యజ్ఞానికి వచ్చారు అంటే దీనికంటే కావాల్సింది ఏముంది? మన ఇంటికి ఒక బ్రాహ్మణుడు విద్వాంసుడు ఇంటికి వస్తాడు అంటేనే ఎంతో సంతోషిస్తాం. స్వామీజీ వస్తారు అంటే మన ఆనందానికి అవధులు లేవు. అటువంటిది విశ్వామిత్రుల వారు ఇంటికి వస్తారు అంటే దానికంటే ఇంకా ఇంకేం భాగ్యం కావాలి చెప్పండి. గుణ బహువిధ ప్రాప్త స్తవ సందర్శనాన్మయ అని చెప్పి స్వాగతాన్ని పలికి అంతా కూడా చేస్తారు. ఈ విధంగా విశ్వామిత్రుల వారి యొక్క అద్భుతమైనటువంటి అతి దివ్యమైనటువంటి చరిత్ర ఉన్నది. తర్వాత అందరూ కూడా వాళ్ళ విశ్రాంతి తీసుకుని తతఃప్రభాతే విమలే కృత కర్మానరాధిప తాను జనక మహారాజు లేచి తన కర్తవ్యాన్ని నిర్వహించి విశ్వామిత్రుల వారిని ఆహ్వానం పిలిచి రావాలి యజ్ఞభూమికి అని చెప్పేసి పిలుస్తారు. అందరూ కూడా వస్తారు. ధర్మాత్మ జనకేన మహాత్మన. వీళ్ళిద్దరు ఎవరు అంటే దశరథ కుమారులు రామలక్ష్మణులు నా యజ్ఞాన్ని రక్షించారు అని చెప్పి చెబుతారు. దేవరాత ఇది ఖ్యాత అనేది. సరే, ఈ ధనస్సు ఎలా వచ్చింది అంటే ధనుషో యథర్థమిహ తిష్టతి. ఆ ధనస్సు మీ ఇంటికి ఎలా వచ్చింది అంటే మా వెనకటికి దేవరాత అన్నటువంటి నిమేర్ జ్యేష్ఠో మహీపతి, నిమి అన్నటువంటి రాజు మా వంశంలో వచ్చాడు. అతడి దగ్గర ఈ దేవతలంతా కూడా ఈ ధనస్సు ఉంచారు. ఎప్పుడిది ధనస్సు అంటే దక్ష యజ్ఞ వధ ప్రసంగంలో రుద్రదేవుల వారి ధనస్సు తీసుకొని దేవతలను అందరినీ కూడా నాశనం చేయాలి అని వెళ్ళినప్పుడు దేవతలందరూ కూడా ప్రార్థన చేయగా వాడని వదిలిపెట్టి దుష్టులను శిక్షించినటువంటి ధనస్సు ఇది. దాన్ని న్యాసభూతం మీ దగ్గర ఉంచుకోండి అని చెప్పేసి ఇచ్చారు. అటువంటి దివ్యమైనటువంటి ధనస్సు ఇది అని చెప్పేసి అది ఏమిటి దాని కథాకమానిషం అన్నటువంటి దాన్ని చెబుతారు. నా ఒక ప్రతిజ్ఞ ఉన్నది, నా కుమార్తెను ఇవ్వాలి అంటే వీర్య శుల్కము అని చెప్పేసి. కన్యాశుల్కము అంటే కన్యకు శుల్కాన్ని ఇచ్చి కన్యను స్వీకరించడం. ఆ విధంగా మీరు వీర్యాన్ని, క్షత్రియులు కాబట్టి వీర్యాన్ని పణంగా పెట్టి ఈ అమ్మాయిని మీరు వరించాలి. నేను సమేతతో తపోమయాచీర్ణ ఉమాపతే కూడా వరాయుధ భక్తి హృదయన చేతసా. వెనకటికి తపస్సు చేస్తే రుద్రదేవుల వారు ఈ ధనుస్సు ఇచ్చారు. సమేతతో దివ్యమిదం ధనుస్తదా కథంచనాచార్య మృతే పిదాకి. రుద్రదేవుల వారిని వదిలిపెడితే ఇది ఎవ్వరూ కూడా దీన్ని కదిలించని ఆ విధంగా ఉన్నది. నదేవ దైత్యోరుగ దేవగాయక అలం ధనుశ్చాలయితుం సవాసవాహ. దేవేంద్రాదులకు ఇది సాధ్యపడదు. కృతో నరాస్తద్వరతోహి. మళ్ళీ మానవులు ఎలా దీన్ని చేస్తారు? అవ్వదు. మరి దీన్ని తీసుకురావడం, మోసుకువెళ్ళడం అది ఎలా అవుతుంది అంటే తద్వరతో హింకర సహానసైవాత్ర కృషంతే కృక్షత. ఆ రుద్రదేవుల వారు వరాన్ని ఇచ్చారు, నీ భటులు ఇది తీసుకురావడం తీసుకువెళ్ళడం అంతవరకు మాత్రమే వారికి వరాన్ని ఇస్తాను అని వాళ్ళు కష్టపడి ఒక వాహనంలో ఉంచుకొని దీన్ని తీసుకొని వస్తారు. అధాన్యమే తద్ధనురప్య శంకర అహం రుణాం వీర్య పరీక్షణ. స్వయం రుద్రదేవుల వారికి మాత్రమే సాధ్యపడేటువంటి దాన్ని నేను పణంగా ఉంచాను. సుతార్థమేతం చకర ప్రతిజ్ఞాం దదామి కన్యాం ఇదం హి పూరయే. ఎవరు దీన్ని ఎత్తి దాన్ని ఆ తాడుని చుట్టి ధనస్సును సిద్ధం చేస్తారో వారికి మా అమ్మాయిని ఇస్తాను. ఇతీరితం మే గిరమభ్యవేత్య విదేస్తుత దానవ యక్ష రాక్షసాహ. ఈ మాట విని దానవులు, యక్ష రాక్షసులు అందరూ భూపాలకులు కూడా వచ్చారు. దాన్ని కదిలించడం వాళ్లకు సాధ్యం అవ్వలేదు. సంస్విన్న గాత్ర పరివృత్త నేత్ర. కళ్ళు తిరిగి పడిపోయారు ఎంతో మంది. కొంతమంది చూసే దూరంగా వెళ్ళిపోయారు. స్వయం దశానన తాను వచ్చాడు. రావణాసురుడు వచ్చి చూసి విమూర్ఛ నుండి వెళ్ళిపోయాడు. కానీ వాళ్ళెవ్వరూ కూడా బలాత్కారంతో మా అమ్మాయిని తీసుకొని వెళ్ళలేదు. ఎందువల్ల అంటే బ్రహ్మదేవుల వారి గురించి నేను బ్రహ్మదేవుల వారిని ఉద్దేశించుకొని తపస్సు చేశాను. తపస్సు చేస్తే అప్పుడు పురాహిమేదాత్ ప్రభుర్ అబ్జజోబలం ప్రసాదితుమే తపసా కథంచన బలాన్నతే కశ్చిదుపైతి కన్యకాం తదిచ్చువిస్తే రచదర్శనీతి.
నీకు కానీ మీ అమ్మాయికి కానీ ఏ విధమైనటువంటి హాని తలపెట్టలేదు ఎవరు కూడా అని బ్రహ్మదేవుల వారు అందించారు. అందువల్ల ఈ విధంగా ఉన్నది అని ఇదంతా కూడా ఆచార్యుల వారు మధ్వాచార్యుల వారు సంక్షేపం చేసి చెబుతారు. తర్వాత నాకు యజ్ఞం చేయాలి, భూమి శోధన చేసేటప్పుడు ఆ నాగలికి తగిలి ఒక అమ్మాయి, దాన్ని సీరత ఏవ జాత, అందువల్ల సీత అని పిలుస్తారు. ముల్లోకాల్లో ఇటువంటి అమ్మాయి లేదు, అద్భుతమైనటువంటి సౌందర్యం. అందువల్ల ఈమెకు వీర్య శుల్కాన్ని పెట్టాను. ఇది ఒక దివ్యమైనటువంటి ధనస్సు అని ధనస్సునంతా చెప్పిన తర్వాత రామ లక్ష్మణుడు చూడవచ్చా అంటే అవశ్యంగా చూడవచ్చు అని చెప్పేసి మంజూషాం అష్టచక్రాంతాం సమాహుస్తే శతాని 50,000 50,000 అని చెప్తారు. అది వేరే వేరే లెక్కలున్నాయి. సుమారు 1,000 మంది దాన్ని తీసుకొని రావడానికి, తీసుకుని వెళ్ళడానికి అంతమంది కావాలి. సురోపమం తే జనకం పూచుతు నృపతి మంత్రిణ ఇదం ధనుర్వరం రాజం పూజితం సర్వరాజభి. ఈ ధనస్సు అనేక రాజుల ద్వారా పూజించబడింది. స్థిరాధిప తేషాం నువ్వో వచశ్రుత్వా కృతాంజలి రభాషత. విశ్వామిత్రం మహాత్మానం తావో రామలక్ష్మణౌ. వాళ్ళిద్దరూ దీన్ని చూడని నైతత్ సురగణ సర్వే సాసురానచ రాక్షసా. దేవతాగణం కాని, అసురులు కాని, రాక్షసులు కాని, గంధర్వ యక్ష ప్రవరులు కాని, కిన్నర ఎవ్వరూ కూడా దీన్ని ఏమీ చెయ్యలేదు. అటువంటి దివ్యమైనటువంటి ధనస్సు ఇది అని చెప్పి ఆ మంజూష పెట్టెను తెరిచి లోపల ఉన్నటువంటి ధనస్సును చూపిస్తారు. చూపిస్తే బాఢవిత్యం బ్రవీత్ రాజా మునిశ్చనన్. అప్పుడు ఇదం ధనుర్వరం దివ్యం సంస్కృషామీహ పాణినా యత్నవాచ్య భవిష్యామి తోలనే మురణేటివా. బాఢవిత్యం బ్రవీత్ రాజా. అప్పుడు విశ్వామిత్రుల వారు రాముడికి చెబుతారు, విశ్వామిత్రస్య రామస్తు శ్రుత్వా జనకభాషితం వత్స రామ ధను పశ్య ఇది రాఘవం అబ్రవీత్. ఆ ధనుస్సు చూడు అని రామచంద్రుడు చూస్తాడు. చూసి బాఢవిత్య బ్రవీత్ రాజా మునిశ్చనభాషిత. ఆ సందర్భంలో భగవంతుడు తీసుకో అని విశ్వామిత్రుల వారు చెప్పిన వెంటనే లీలయా సధనుర్మధ్యే జగ్రాహ వచనాన్మునే పశ్యతాం సహస్రాణాం బహూనాం రఘునందన ఆరోపయత్ సధర్మాత్మా శరీరమిమ తద్ధను ఆరోపయిత్వా మూర్తిం చ పూరయామాస తద్ధను. దాన్ని అవలీలగా రాముడు తాను స్వీకరిస్తాడు. ఏ విధంగా అంటే దాన్ని చెబుతాడు. సమీక్షతద్వామకరేణ రాఘవ సలీలమృద్ధృత్య హసన్నం పూరయత్ వికృష్యమాణం తదనంతరాధసా పరేణ నిస్తీమ బలేన లీలయా అవంజతాసఖ్యమముష్య తద్బలం ప్రసూడుమీశం హృదయేవ తద్భవేత్ సమద్యతస్తత్ర విభజ్య లీలయా యథేక్షుదండం శతమన్యుపుత్యరః. చాలా అద్భుతమైనటువంటి మాటలను ఆచార్య వారు మధ్వాచార్యుల వారు చెబుతారు. దాన్ని తీసి ఎడమ చేత్తో శ్రీరామచంద్రుడు ఎడమ చేత్తో ఎత్తుతాడు. ఎత్తి దాన్ని కట్టాలి అని తీసుకుని వెళుతూ ఉన్నప్పుడు అది వంచినప్పుడు భంగం అయిపోతుంది. శివధనుర్ భంగాన్ని చేస్తాడు స్వయంగా. తద్భవన్య ధనుర్ మధ్యే నరశ్రేష్ఠో మహాయష. వేలవరిని చూస్తూ ఉన్నప్పుడు ఈ అద్భుతమైనటువంటి కార్యాన్ని చేస్తాడు. భూమి కంపించిపోతుంది. దేవతలందరూ ఆకాశ మార్గంలో వచ్చి చూస్తారు. అత్యద్భుతం అచింత్యంచ అతర్కితమయా జనకానాం కులే కీర్తి ఆహరిష్యతి మే సుధా. ఎంత అద్భుతమైనటువంటి కార్యాన్ని శ్రీరామచంద్రుడు చేశాడు. అవశ్యంగా నా సీతను రామచంద్రుడికే ఇచ్చి వివాహాన్ని చేస్తాను అని చెప్పేసి సభామతిలో మమ సత్యా ప్రతిజ్ఞాస వీర్యశుల్కేతి కౌశిక. ఇక ఎవరూ దీన్ని చెయ్యలేదేమో అని నేను భయపడ్డాను. శ్రీరామచంద్రుడు చేసి నా మనస్సుకు సంతోషాన్ని కలిగించాడు. భవతో అనుమతే బ్రహ్మన్ శీఘ్రం గచ్చంతు మంత్రిణః మమ కౌశిక భద్రంతి అయోధ్యాన్ని విచారణ. ఏ విధంగా అన్నటువంటి దాన్ని స్వయంగా ఆచార్యుల వారు చెప్తారు. యథేక్షుదండం శతమన్యుపుత్యః. ఏనుగు చెరుకుగడ మీద ప్రేమ, దాన్ని చూస్తే వదిలిపెట్టదు. అటువంటిది మామూలు ఏనుగు కాదు. శతమన్యుపుత్యరః. శతమన్యుపుత్యర అంటే ఐరావతం. ఒక ఐరావతం వచ్చి ఒక చెరుకుగడను అవలీలగా తీసి ఏ విధంగా దాన్ని మధ్యలో విరగొడుతుందో ఆ విధంగా భగ్నం చేశాడు శ్రీరామచంద్రుడు శివధనుస్సును. అప్పుడు
జనక మహారాజు విశ్వామిత్రుల వారి ప్రార్థనతో మేము అనుమతిస్తే భటులను పంపించి దశరథ మహారాజు సపత్నీపుత్ర పరివార సమేతంగా వాళ్ళు రావాలి, ఈ వివాహాన్ని తిలకించి వారు మా అమ్మాయిని స్వీకరించుకుని వెళ్ళాలి అని చెప్పేసి ప్రార్థన చేయగా, కౌశికస్తు తతేత్యాహ రాజా చాభాష్య మంత్రిణ అయోధ్యాయం ప్రేషయామాస ధర్మాత్మ కృపశాసనాత్. కౌశికుల వారు విశ్వామిత్రుల వారు అవశ్యంగా జరగని చెప్పేసి రాజుకు అభయాన్నిచ్చి పంపించమని చెబుతారు. దూతులు అయోధ్యకు వెళ్ళి దశరథ మహారాజు, వశిష్ఠాది పురోహితులు, దశరథ పరివారం అందరూ కూడా సేనా సమేతంగా వాళ్ళందరూ కూడా జనక మహారాజు పట్టణానికి రావాలి, వచ్చి ఈ వివాహ ఘట్టాన్ని తిలకిస్తారు. అందువల్ల రేపటి రోజున వివాహం, ఉదయం వివాహం జరుగుతుంది. రామ కళ్యాణోత్సవం ఇక్కడే జరుగుతుంది. అందరూ కూడా తప్పకుండా రండి. ఇక మళ్ళీ రేపటి రోజున సాయంత్రమే దీన్ని పూర్తి చేసుకోండి. ఇంకో 5-6 అధ్యాయాలు ఉన్నాయి. అందువల్ల రేపు ఉదయం పూర్తి అవ్వదు. వివాహ ఘట్టం మాత్రమే చెప్పేసి వివాహం జరిపించేద్దాం. సాయంత్రం మళ్ళీ ఇదంతా కూడా ప్రవచన కార్యక్రమం ఉంటుంది. రేపటితో బాలకాండ సమాప్తం అవుతూ ఉన్నది. అందువల్ల ఇక కొన్ని సర్గలు మాత్రమే ఉన్నాయి. వివాహ ఘట్టాన్ని రేపటి రోజున విని ఈ బాలకాండాన్ని సమాప్తి చేసి శ్రీరాముని అనుగ్రహాన్ని పొందుదామని చెప్పేసి, మరి దశరథ మహారాజు వాళ్ళందరూ కూడా అయోధ్య నుండి రావాలి అంటే సమయం పడుతుంది. రేపటి లోపల వాళ్ళందరూ కూడా ఇక్కడికే వస్తారు. ఇక్కడే సీతా కళ్యాణం అన్నటువంటిది జరుగుతున్నది కాబట్టి రేపు మీరందరూ కూడా వచ్చి సీతా కళ్యాణాన్ని, రామ సీతా కళ్యాణాన్ని స్వీకరించి ప్రసాదాన్ని స్వీకరించుకొని వెళ్ళాలి అని చెబుతూ ఇవాటి ప్రవచనాన్ని ఇక్కడితో సమాప్తి చేస్తున్నాను. శ్రీకృష్ణార్పణమస్తు. కాయేన వాచా మనసా ఇంద్రియైర్వా బుద్ధ్యాత్మనా వా సుఖస్వభావం కరోమి యద్యత్ సకలం పరస్మై నారాయణాయ సమర్పయామి. శ్రీకృష్ణార్పణమస్తు. హరయే నమః.